హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకి, వికలాంగులకి ఇంద్రధనస్సు అనే పథకం కింద ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అనేటివి వచ్చాయన్నమాట. అయితే ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం అనేది ఏ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది అని చాలామంది కూడా నేను ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోకు కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేటువంటివి వచ్చేసాయి. మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం అనేది ముఖ్యంగా ఎటువంటి అర్హతలు కలిగినటువంటి వాళ్ళకు వర్తింపు జరుగుతుంది. ఏ తేదీ నుంచి దివ్యాంగులకు, వికలాంగులకు మన ఏపీ రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు సౌకర్యం అనేది అమల్లోకి వస్తుంది. ఎప్పటినుంచి వీళ్ళు ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అలాగే రూల్స్ అనేటువంటివేమిటి? ఏ బస్సుల్లో మాత్రమే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తున్నారు. ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మన ఏపీలో ఇప్పటికే స్త్రీ శక్తి అనే పథకం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది మన ఏపీ ప్రభుత్వము. అయితే తాజాగా ఇంద్రధనస్సు అనే పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నట్లు ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వుల ప్రకారము ఈ నెల 18వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారనమాట. ఓకేనా? సో, ఈ యొక్క ఫ్రీ బస్సు సౌకర్యం అనేది పొందాలి అంటే దివ్యాంగులకు, వికలాంగులకు ముఖ్యంగా వచ్చేసి ఏదైతే సదరం సర్టిఫికేట్ ఉంటుందో, ఆ సదరం సర్టిఫికేట్‌లో ఖచ్చితంగా 40% పైన వైకల్యం కలిగి ఉన్నట్లు ఉండాలనమాట. సో, 40% కంటే తక్కువ ఉన్నట్లయితే మీకిచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో మీరు ఈ ఉచిత బస్సు సౌకర్యం పొందడానికి అర్హులు కారు. 40% నుంచి 100% మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో, ఇక దీనికి సంబంధించిన రూల్స్ చూద్దాము. ముఖ్యంగా ఇప్పుడు ఏ బస్సుల్లో మాత్రమే ఈ దివ్యాంగులకు, వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించబోతుంది మన ఏపీ ప్రభుత్వము అనే వివరాల గురించి చూద్దాం. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. కనిపిస్తుంది మీకు. మనకు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్ అన్నమాట ఇది. శ్రీశక్తి బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణము, ఇతర బస్సుల్లో 50% రాయితీ అనేది కొనసాగింపు జరుగుతుంది. అది ఏ బస్సుల్లో 50% రాయితీ అనేది కొనసాగుతుందో కూడా చెప్తాను మీకు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తూ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా వీటిల్లో దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం వర్తింపజేసింది. అయితే 40% అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం కలిగి ఉన్నటువంటి దివ్యాంగులకు మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది వర్తింపు జరుగుతుంది. గత ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనస్సు పేరిట 6 పథకాలను ప్రకటించారు. అందులో ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం ఒకటనమాట. ఫిబ్రవరి 24న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోగా తాజాగా ఉత్తర్వులను కూడా జారీ చేసేశారు. ప్రస్తుతం దివ్యాంగులకు మెట్రో ఎక్స్‌ప్రెస్సు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్, నాన్ స్టాప్ అంతర్రాష్ట్ర ఇంటర్ స్టేట్ అనమాట. అంతర్రాష్ట్ర అంటే ఇంటర్ స్టేట్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, తిరుమల ఘాట్లో తిరిగేటువంటి బస్సులు, అల్ట్రా డీలక్స్ బస్సు సర్వీసుల్లోని టికెట్ ఛార్జీల్లో 50% రాయితీ అనేది ఇస్తూ ఉన్నారు. అయితే మీకు ఈ యొక్క 50% రాయితీ అనేది ఇలాగే కొనసాగుతుంది. ఇప్పుడు నేనేవైతే బస్సులు చెప్పానో వాటిల్లో మాత్రమే. ఇక మిగిలినటువంటి నాన్ స్టాపు, సప్తగిరి ఎక్స్‌ప్రెస్సు, అల్ట్రా డీలక్స్ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఇప్పటికే ఉన్నటువంటి 50% రాయితీ కొనసాగుతుంది. మనకు తాజా ఉత్తర్వుల ప్రకారము పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తున్నారు. ఇప్పుడు నేనేవైతే చెప్పానో ఈ బస్సుల్లో మాత్రమే ఏపీలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. మిగిలినటువంటి బస్సుల్లో 50% రాయితీ అనేది అలాగే కొనసాగుతుంది.
ప్రస్తుతం ఆర్టీసీలో 2,00,000 మంది దివ్యాంగులకు మాత్రమే బస్ పాస్ అనేది వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి కార్డులు వాళ్ళు క్యారీ చేసుకోవాలి అంటే, మీ దగ్గర ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, ఆ సదరం సర్టిఫికేట్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే యూడీఐడీ కార్డ్ అనేది ఒకటి ఉంటుందనమాట. ఈ యూడీఐడీ కార్డ్ అనేది మీ దగ్గర గనుక లేకపోయినట్లయితే మీరు అప్లై చేసి పెట్టుకోండి రెడీగా. ఎందుకంటే ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం అమలులోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ లోపల ఈ కార్డ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. లేదు మాకు అంత అవసరం లేదు అంటే మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉంటే ఆ సదరం సర్టిఫికేట్‌ని క్యారీ చేసుకొని వెళ్ళాలి ప్రతిసారి కూడా వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఖచ్చితంగా చెక్ చేస్తారు బస్సుల్లో. అందువల్ల చెప్తూ ఉన్నాను. సో, అదైతే యూడీఐడీ కార్డ్ అంటే చిన్న స్మార్ట్ కార్డ్ లాగా ఉంటుంది. సో, ఆ కార్డ్‌ని తీసుకువెళ్తే చాలు ప్రతిసారి. లేదనుకుంటే సదరం సర్టిఫికేట్‌ని తీసుకువెళ్తామంటే సదరం సర్టిఫికేట్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు. ఈ 2 కార్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. రెండిట్లో ఏదైనా సరే ఒకటి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకేనా? ఇలాగా మనకు ఈ ఉచిత బస్సు సౌకర్యం అనేది దివ్యాంగులకు, వికలాంగులకు ఈ నెల 18 నుంచి అయితే అమల్లోకి వచ్చేసింది. చాలామంది కూడా అడిగారు. నేను ప్రీవియస్‌గా పెట్టేటువంటి వీడియో కామెంట్ సెక్షన్‌లో. బట్ ఎట్టకేలకి మనకు ప్రభుత్వం డేట్ అనేది అయితే ఫిక్స్ చేసేసింది. ఆ డేట్‌న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దివ్యాంగులకు, వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి గైస్. నేను రెస్పాండ్ అయితే అవుతాను. చాలామంది కూడా యూడీఐడీ కార్డ్స్ అనేటువంటివి ఎలా పొందాలి అని అయితే అడుగుతూ ఉన్నారు. సో, మీకు గనక తెలియకపోయినట్లయితే ప్రాసెస్ ఒకసారి కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను సెపరేట్ వీడియో చేయడానికైతే ప్రయత్నం చేసేస్తాను.